చాలామంది మగాళ్ళు ఆడాలని వాళ్ళ ఐస్ చూసి ప్రేమిస్తారు, కానీ నేను ప్రతి ఆడదాన్ని థైస్ చూసి ప్రేమిస్తాను. నా దృష్టిలో ప్రేమ అంటే మెదడులో జరిగే ఒక కెమికల్ రియాక్షన్. నేను మీలాగా మూర్ఖుని కాదు, అందుకే రోజు ఒకే అమ్మాయిని ప్రేమించను, రోజుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తా. ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నా. చూడు చిత్ర, లైఫ్ చాలా చిన్నది. ఎలాగో 4 రోజులు అందరం ప్యాకప్. ఇక్కడ ఉన్న ఈ 4 రోజులైనా నాతో ఉండిస్తావు. నువ్వు నో చెప్పావనుకో, నీ దారి నీది, నా దారి నాది. కర్మ కాలి ఎస్ చెప్పావనుకో, ప్రపంచం మొత్తం మన వైపు చూసారా బతికేద్దాం. ఏమంటావు? గన్నుకు బుల్లెట్ ఎంత ఇంపార్టెంటో నువ్వు నాకు అంత ఇంపార్టెంట్. మరి నా గన్లో బుల్లెట్ అవుతావో, పక్క నోట్లో చాక్లెట్ అవుతావో నీ ఇష్టం. If I'm in love with you, I can touch you anywhere. It's physical demonstration of physicality is liberation. If you are unable to slap or kiss or touch wherever you want for your loved ones, then that love does not make any sense. Love kanna anger is the pure emotion. So let's make our love more anger and more wild. ప్రేమ అంటే అందరూ ఎమోషన్ అంటారు, కానీ ప్రేమ అంటే ఎమోషన్ కాదు, ఎలివేషన్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే ఎమోషన్ కన్నా నీ కోసం చావటానికైనా సిద్ధం అనే ఎలివేషన్లోనే ఎక్కువ పర్ఫెక్షన్ ఉంటుంది. నా ఎలివేషన్కి పర్ఫెక్ట్ హీరోయిన్ నువ్వే. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, నిజానికి ప్రేమించడం అంటే ఒక వ్యక్తిని గెలవటం కాదు, ఆ వ్యక్తి దగ్గర ఇష్టంగా ఓడిపోవడం. నేను నీ దగ్గర ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఒక మంచి పుస్తకంలోని చివరి పేజీ చదివినప్పుడు కలిగే తృప్తి నాకు నీ దగ్గర కలుగుతుంది. మనం ప్రేమించే వాళ్ళు మన దగ్గర ఉండటం అదృష్టం, కానీ మనం ఇష్టపడే వాళ్ళు మనం ప్రేమించడం వరం. నువ్వు నాకు ఆ అదృష్టం ఇస్తావో, లేక అదృష్టాన్ని వరంలా మార్చి నన్ను అదృష్టవంతుడిగా చేస్తావో నీ ఇష్టం.